శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 2వ తారీఖు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. అమావాస్య సోమవారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమని, అలాగే ఎంతో శక్తివంతమైన రోజని పండితులు చెప్తున్నారు. అయితే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు. ఇంతటి విశేషమైన రోజున కన్య రాశి వారు ఏ పనులు చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిగి మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలి, ఆ పదార్థాలు ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ముందుగా అమావాస్య రోజు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. అమావాస్య చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. తలస్నానం అంటే కేవలం నీళ్లు తల మీద పోసుకొని తలస్నానం చేయాలి. ఈ తలస్నానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోతే దరిద్రం చుట్టుకుంటుంది. ఈ రోజు విశేషంగా లక్ష్మీ పూజ చెయ్యాలి. అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటారు. ఈ పూజ చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య సందర్భంగా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులేవి మీ మీద పని చెయ్యవు, దిష్టి ఉండదు, నరపీడ ఉండదు, శత్రుబాధలు తొలగిపోతాయి. ఎడమ కాలికి నల్లదారం అమావాస్య రోజు కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దిష్టి దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు రాత్రి పూట భోజనం చేయకూడదు. ఉపవాసం ఉండాలి. కేవలం పళ్ళు పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఎవరైనా సరే అమావాస్య సందర్భంగా సూర్యుడికి ఆర్జం ఇస్తే, అంటే సూర్యుడికి నీటిని సమర్పిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఎర్ర పుష్పం, చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా గంధం కలిపి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు జపించి సూర్య భగవానుడికి ఆర్జం ఇచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య సూర్యనారాయణ మూర్తి పుట్టినరోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోవటానికి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ ప్రమిదల్లో పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అమావాస్య రోజు ఎవరైతే రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం పెడతారో వాళ్లకున్నటువంటి పితృదోషాలు, పితృశాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే అమావాస్య సందర్భంగా నవధాన్యాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. నవధాన్యాలు అమావాస్య రోజు నానబెట్టి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. కొన్ని రోజుల తర్వాత ఆ నవధాన్యాలకు మొలకలు వచ్చాక ఆ మొలకలు వచ్చిన నవధాన్యాలు గోవుకి ఆహారంగా తినిపించాలి. అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అమావాస్య రోజు కామ్యకర్మలేవి చెయ్యకూడదు. అంటే కోరిక కోరుకొని చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చెయ్యకూడదు. ప్రధానంగా దానాలు చేయటం, నువ్వుల నీళ్ళలో వేసి దక్షిణ దిక్కుకు తిరిగి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, ఇలాంటివి చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున బకెట్ నీళ్ళలో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఈ పదార్థాలలో బకెట్ నీళ్లను ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది.
ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానిని ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి స్త్రీ సంపదలు చేకూరుతాయి. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దాం అని చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన అమావాస్య రోజు ఈ రాశి వారు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకుని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్ళతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఈ పదార్థాలు అన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఈ పదార్థాలను నీళ్ళలో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్ళలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడో పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సో చూసారు కదండి, సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఈ రాశి వారు ఏ చిన్న పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా అమావాస్య రోజు స్నానం చేసే బకెట్ నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ని మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా పొందవచ్చు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.